హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొకసారి ప్రశస్తమైన దేవుని వాక్యాన్ని మీ మధ్యకి తీసుకురావడానికి దేవుడిచ్చిన మహాకృపకై వందనాలు చెల్లిస్తుంటున్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృపలో వర్ధిల్లుతున్నారా? ప్రతిదినం దేవుని వాక్యాన్ని చదువుతున్నారా? ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతున్నారా? అందును బట్టి దేవునికి మహిమ చెల్లిస్తుంటున్నాను. చిన్న ప్రార్థనతో మనం ఈ కూడికను ఆరంభించుకుందాం. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోక తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తుంటున్నాను. మరొకసారి నీ పాదసన్నిధికి రావడానికి ఇచ్చే కృపకే వందనాలు. తను ఇప్పుడు ధ్యానించే వాక్యాన్ని మీరు దీవించుము. మాతో మీరు మాట్లాడుతారండి. నీ స్వరాన్ని వినిపింపచేయమని, వింటున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు కదిలించమని యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇలాగున్నారండి? నిన్నటి దినానికి ఈ రోజుకి ఏమైనా ఆత్మీయంగా ఎదిగారా? ఫలించారా? దేవుని వాక్యాన్ని చదువుతున్నారా? మీరందరూ ఆత్మీయంగా బలపడాలని ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంటున్నాం. ప్రతిదినం ఈ కార్యక్రమాన్ని ఫాలో అవుతున్నారా? ప్రతిరోజు ఇదే సమయానికి మన టీవీలో, మన ఛానల్లో ఈ ప్రోగ్రాం ప్రసారం అవుతుంది. మీరు వినండి, అనేకులు వినేట్లు ప్రోత్సాహపరచండి. ఈరోజు దేవుడు మనందరినీ ప్రేమించి మాట్లాడుకుంటున్న అంశం ఏంటంటే, లూకా సువార్త 10వ అధ్యాయం 41-42 వచనాలను చూస్తే, అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే అని దేవుడు మాట్లాడుతుంటాడు. ఏంటి అవసరమైనది ఒకటి? దేవుడు మార్తాతో చెప్తున్న ఈ మాటలు ఎంతో అద్భుతమైనవి కదా. ఏంటి అవసరమైనది ఒకటి? మనిషి జీవితంలో చాలా పనులు ఉన్నాయి. మీకైనా నాకైనా రకరకాల పనులు మాకు చాలా ఉన్నాయి. అందులో ప్రాముఖ్యమైన పనులు ఉన్నాయి. ఉదాహరణకి మనం రేపు ఒక ప్రోగ్రాం ఏదైనా పెట్టుకోవాలనుకున్నాం అనుకోండి, ఒక 10 ప్రోగ్రాలు ఉంటే అందులో ముఖ్యమైన ప్రోగ్రాన్ని మనం ముందుకెళ్తాం. ఆ తర్వాత మిగిలిన 9 మనం తర్వాత ఆలోచిస్తాం. అనేక పనులు ఉన్నాయి, అందులో ప్రాముఖ్యమైన పనులు కూడా ఉన్నాయి. ఇప్పుడు దేవుడు చెప్తుంది అదే, అవసరమైనది ఒకటే. ఏంటి అవసరమైనది ఒకటి? ఇప్పుడు మీరు గమనిస్తే లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 38-42 వచనాలు మీరు చదివితే, ఈ 5 వచనాల్లో గొప్ప అద్భుతమైన సంగతులు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. యేసుక్రీస్తు వారు తన బోధన ముగించుకొని, యేసుక్రీస్తు వారు మరియు ఆయన శిష్యులు బేతనియా అనే గ్రామానికి వచ్చారు. ఆ బేతనియా అనే గ్రామంలో మార్తా, మరియా, లాజరు అనే యేసు చేత ప్రేమించబడిన ఒక కుటుంబము బేతనియాలో ఉంది. యేసుక్రీస్తు వారు తన పరిచర్య కాలంలో బేతనియాకు పలుసార్లు దర్శిస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు వారు ఆ మార్తా, మరియా, లాజరు కుటుంబాన్ని బహుగా ప్రేమించినట్లుగా మనకు బైబిల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇలా యేసుక్రీస్తు వారు తన బోధన ముగించుకొని, యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులు కూడా మార్తా, మరియా, లాజరు ఇంటికి వచ్చారు. వచ్చినప్పుడు ఆ మార్తా యేసుక్రీస్తుని చక్కగా ఇంట్లోకి చేర్చుకుంది. వారికి చక్కగా నీళ్ళు ఇచ్చింది, కూర్చోమని చెప్పింది. యేసుక్రీస్తు శిష్యులు వచ్చారని చెప్పేసి వారికి వంట సిద్ధపరచాలని వంటగదిలోకి వెళ్ళింది. వంటగదిలోకి వెళ్ళి వంట చేస్తున్నప్పుడు సడన్గా మార్తా వంటగది నుంచి బయటకు వచ్చి యేసుక్రీస్తు అంటున్న మాటలు ఏంటంటే, ఇంకా యేసుక్రీస్తు ప్రభువా, నేను వంటగదిలో ఇంత కష్టపడుతున్నాను, నా చెల్లి మరియమ్మ మాత్రము నీ పాదాల దగ్గర కూర్చొనుంది, దయచేసి ఆమెను గద్దించండి, ఆమె నాకు వంటగదిలో సహకరించడానికి ఆమెను లోపలికి పంపించండి అని మార్తా యేసుక్రీస్తు కంప్లైంట్ చేయడానికి బయటకు వచ్చింది. మరి మరియమ్మ ఎక్కడుంది? మరియమ్మ యేసుక్రీస్తు పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వింటా ఉంది. మార్తా వచ్చి కంప్లైంట్ చేసింది, చెల్లిని లోపలికి పంపించు ప్రభువా, నేను భోజనం సిద్ధపరుస్తున్నాను మీకు శిష్యులకి, కాబట్టి నేను ఒక్కదాన్ని కష్టపడడం మంచిది కాదు, దయచేసి చెల్లిని కూడా లోపలికి పంపించని కదా. చాలాసార్లు మన ఇంట్లో కూడా చూస్తూ ఉంటాం. ఒకవేళ అన్న తమ్ముళ్ళు ఉంటే అన్న అంటాడు, మమ్మీ ఎప్పుడు నేనే కూరగాయలు తీసుకురావాలా, వెళ్ళి తమ్ముడికి చెప్పొచ్చు కదా. ఒకవేళ అక్క చెల్లెలు ఉంటే అక్క అంటది, అమ్మ ఎప్పుడు నేనే వెళ్ళాలా బయటికి, చెల్లెలు కూడా పంపించవచ్చు కదా. ఇలాగ మనం ఎలాగైతే ఇంట్లో చూస్తూ ఉంటామో అలాగే సేమ్ అక్కడ అక్క చెల్లెలు కూడా వంటగదిలో మీద కష్టపడుతుంటే మరియమ్మ చక్కగా కూర్చొని వాక్యం వింటుంది కదయ్యా, నేను ఒక్కడి దానికి కష్టపడడం మంచిదే అంటావా, దయచేసి నా చెల్లిని పంపించవచ్చు కదా అని అంటుందన్నమాట. అప్పుడు యేసుక్రీస్తు వారు మీరు చక్కగా గమనిస్తే మార్తమ్మనే గద్దించాడు. మార్త నువ్వు చేసింది తప్పు, మరియా చేసింది ఉత్తమమైనదా అని అన్నాడు. ఇక్కడ మీరు గమనిస్తే మార్తమ్మ చేసిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు. కానీ యేసుక్రీస్తు వారు ఎందుకు మార్తను గద్దించాడు అని మనం ఆలోచిస్తే, యేసు సంతోషంగా ఆమె గృహంలో చేర్చుకుంది. యేసుక్రీస్తుకి వంట సిద్ధపరచాలని, ఆయన శిష్యులకు భోజనం పెట్టాలని ఎంతో కష్టపడుతూ ఉంది. కష్టపడుతున్న టైంలో చెల్లి అక్కడ కూర్చొని బోధ వింటున్నది ఆమె సహించలేక యేసు దగ్గరకు వచ్చి ఒక చిన్న విషయం చెప్పింది. ఈ మార్తా నేటి విశ్వాసులకు ఒక గుర్తుగా ఉంది. ఎలాగంటారేమో, యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకొని మారు మనసు పొంది ప్రభు కొరకు పరిచర్య చేయాలని, సేవ చేయాలని, దేవుని మందిరంలో పని చేయాలని ఆసక్తి కలిగిన విశ్వాసికి గుర్తుగా మార్తా ఉంది. ఈనాడు చాలామంది మార్తా వలె పని చేస్తారు, దేవుని మందిరంలో సేవ చేస్తారు, సువార్తకి వెళ్తారు, అన్నీ చేస్తారు. కానీ
దేవుడు చెప్తుంటున్నాడు, అవసరమైనది ఒకటి ఉంది, ఉత్తమమైనది ఒకటి ఉంది. ఏంటది? పరిచర్య చేయడం తప్పు కాదు, కానీ అవసరమైనది ఒకటి ఉంది, ఉత్తమమైనది ఒకటి ఉంది. ఏంటది? ఇక్కడ యేసుక్రీస్తు వారి దగ్గరికి మార్త వచ్చింది. మార్త ఏమనుకుని ఉంటుంది? నా చెల్లిని దేవుడు తిడతాడు, మరి ఏమని తిడతాడు, వెళ్ళిపోయి అక్కకు సహాయం చేయి అంటాడేమో అనుకుంది. కానీ రివర్స్లో యేసుక్రీస్తు వారు మార్తనే తిట్టాడు. మార్త, నీకే బుద్ధి లేదు, నువ్వు చేస్తుంది తప్పు, మరియమ్మ చేస్తుంది కరెక్ట్ అనేసరికి మార్త ఎలాగా అనుకుంటుంది కదా. కాబట్టి మార్త చాలా బాధతో తన వేదన వ్యక్తపరిచింది. కానీ దేవుడు అన్నాడు, మరియమ్మ ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. దేవుడు సెలవిస్తున్నది, మార్త మార్త, నువ్వు అనేకమైన విస్తారాలమైన పనులు పెట్టుకున్నా కానీ అవసరమైనది ఒక్కటే. ఏంటి అవసరమైనది ఒక్కటి? మార్త తాను చేసిన పనిని బట్టి గద్దించబడలేదండి. ఆమె వంట సిద్ధపరచడం మంచిది, ఆమె కష్టపడడం మంచిది, సేవ చేయడం మంచిదే. కానీ దాన్ని బట్టి ఆమె గద్దించబడలేదు. కానీ మొదటి విషయాలకు మొదటి ప్రాముఖ్యతను ఇవ్వకపోవడం ద్వారా దేవుడు మార్తను గద్దించాడు. మనకి ఎన్నో పనులు ఉండొచ్చు, కానీ దేవుని కంటే అధికంగా ఏది ఉండకూడదు. మనకి ఎన్నో కార్యక్రమాలు ఉండొచ్చు, దేవుని సేవ కంటే, క్రీస్తు పాద దగ్గర కూర్చోవడం కంటే అధికమైనది ఏది మనకు ఉండకూడదు. ఇక్కడ మార్త అదే చేసింది. అందుకే మార్త గద్దించబడింది. కానీ మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకుందంట. ఏంటి ఉత్తమమైన దానిది? ఏంటి అవసరమైనది? ఒక్కటంటే యేసుక్రీస్తు పాదాల చెంత కూర్చొని బోధ వినడం. యేసుక్రీస్తు పాదాల దగ్గర కూర్చొని బోధ వినడము మరియమ్మ చేసిన ఉత్తమమైన పని. అవసరమైనది ఒకటే, ఏంటి? క్రీస్తు పాదాల దగ్గర కూర్చొని వాక్యం వినడమే. అవసరమైనది ఒకటే, క్రీస్తు పాదాల దగ్గర కూర్చొని ఆయన స్వరం వినడమే. అది మరియమ్మ చేసింది. నాకు చెప్పాను, ఈనాడు చాలామంది క్రైస్తవులు, దేవుని పిల్లలు రక్షించబడి మారు మనసు పొందాక దేవుని మందిరంలో పరిచర్య బాగా చేస్తారు, సువార్తకి వెళ్తారు, అన్ని పనులు చేస్తారు. కానీ క్రీస్తు పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వినడానికి ఇష్టపడరు. ఆయన స్వరం వినడానికి ఇష్టపడరు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? ఎంత పనైనా చేస్తారు, కానీ మందిరంలోకి వచ్చి దేవుని వాక్యానికి వినడానికి ఇష్టపడరు, బైబిల్ చదవడానికి ఇష్టపడరు, వాక్యం వినడానికి ఇష్టపడరు, వాక్యం చదవడానికి ఇష్టపడరు. కానీ దేవుడు ఏమంటాడు? ఇంకా అవసరమైనది అదే, అవసరమైనది అది ఒక్కటే. ఏంటి? క్రీస్తు పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వినడం అవసరం. మార్తాలు కూడా అవసరమే, కానీ అవసరమైనది ఒకటి ఉంది. ఫస్ట్ ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వినడం అనేది చాలా ప్రాముఖ్యం. అది చాలా అవసరం. మన జీవితంలో వినుటకి ఏ స్థానం ఉంది? యేసుక్రీస్తు స్వరం వినడానికి ఇష్టపడుతున్నావా? యేసుక్రీస్తు వాక్యాన్ని ధ్యానించడానికి ఇష్టపడుతున్నావా? అసలు దేవుని స్వరం వినడానికి నీ జీవితంలో ఏ స్థానం ఉంది? అన్నిటికంటే లాస్ట్ పెట్టేసావా? అన్నిటికంటే వెనక్కి నెట్టేసావా? ఉదయం లేస్తానే ఫోన్ చూస్తావు, ఉదయం లేస్తానే న్యూస్ పేపర్ చదువుతావు, ఉదయం లేస్తానే టీవీ పెట్టుకుంటావు. మరి దేవుని స్వరం వినడానికి ఏ స్థానం ఇస్తున్నావు? ఒకసారి పరీక్షించుకో. అనేకమైన పనులు పెట్టుకున్నావేమో. మనలో చాలామంది లౌకిక విషయమైన పనులు చాలా ఉంటాయి, ఉద్యోగాలని, వ్యాపారాలని, రకరకాల విషయాలు మనం ఉంటాయి. అలాగే ఆత్మీయంగా కూడా మనకు సేవ అని, పరిచర్యని, మందిరంలో సువార్తని, అనేక పనులు ఉంటాయి. కానీ వాటన్నిటికీ మించి దేవుని స్వరం వినడం, క్రీస్తు పాదాల దగ్గర కూర్చొని ఆయన స్వరం వినడం అనేది అతి ఉత్తమమైన పని. దాని తర్వాతే ఏదైనా సరే. దేవుడు మరియమ్మ ఎన్నుకున్నదాన్ని మెచ్చుకున్నాడండి. ఉత్తమమైన దాన్ని దేవుడు ప్రోత్సహించాడు. మరియమ్మ చేసిన పనిని దేవుడు ప్రోత్సహించాడు. ఇక్కడ మీరు గమనిస్తే కూర్చోవడం అనేది మనకు 3 విషయాలను సూచిస్తుంది. మరియమ్మ క్రీస్తు పాదాల దగ్గర కూర్చోవడం అనేది మనకు 3 విషయాలు సూచిస్తుంది. ఈ 3 అద్భుతమైన ఆత్మీయమైన విషయాలు మనకు ధ్యానిద్దాం. కూర్చోవడం, యేసుక్రీస్తు పాదాల దగ్గర కూర్చోవడం అనేది, కూర్చోనుట అనేది పరిగెత్తడము, నడవడము లాగా ఉండదు. కూర్చోవడం దేనికి సాదృశ్యం అంటే విశ్రాంతికి సాదృశ్యం, నెమ్మదికి సాదృశ్యం. ఉదాహరణకి నేనేమి ఇంటికి వచ్చాను అనుకోండి, మీరేం చేస్తారు? ఒక చైరేసి, అన్న దూరాన్ని వచ్చారు, అలసిపోయారు, కూర్చోండి అని ఒక చైరేసి మంచినీళ్ళు ఇస్తారు. అంటే కూర్చోవడం అనేది విశ్రాంతికి గుర్తు కదా. కూర్చోవడం అనేది విశ్రాంతికి గుర్తు. దేవుని స్వరం నువ్వు వినాలంటే, దేవుని బోధ నీకు అర్థం కావాలంటే, దేవుని వాక్యం నీకు అర్థం కావాలంటే నువ్వు దేవుని సన్నిధిలో కూర్చోవాలి. నీ హృదయం నెమ్మదిగా ఉండాలి. దేవుని స్వరం ఎవరు వినగలరంటే, హృదయం నెమ్మదిగా ఉన్నప్పుడే దేవుని స్వరాన్ని వినగలరు. హృదయం గలిబిలుగా ఉన్నప్పుడు, హృదయం కలవరంతో నిండినప్పుడు దేవుని స్వరం వినలేం. ఎందుకంటే ఆయనది మెల్లని స్వరం. నువ్వు దేవుని స్వరాన్ని ఎందుకు వినలేకపోతున్నావు? చాలామంది అంటారు, అన్న నేను దేవుని స్వరం వినాలని. కానీ ఎందుకు వినలేకపోతున్నావు అంటే నీ హృదయంలో కలవరం ఉంది. హృదయంలో కలవరం ఎప్పుడు ఉంటుంది? హృదయంలో అశాంతి ఎప్పుడు ఉంటుంది అంటే, ఒప్పుకొని పాపం ఏదో నీలో ఉన్నప్పుడు, లేదంటే ఎరిగి పాపం చేసినప్పుడు, ఆ మనస్సాక్షిని గద్దిస్తున్నప్పుడు హృదయంలో నెమ్మది ఉండదండి. అప్పుడు దేవుని వాక్యం నువ్వు ఎంత విన్నా, టీవీ ముందర కూర్చొని ఎంత వాక్యం విన్నా అది నీ హృదయంలోకి వెళ్ళదు.
దేవుని స్వరం నువ్వు వినలేవు, దేవుని స్వరం నీకు వినపడదు. దేవుని స్వరం ఎప్పుడు వినపడుతుంది? కూర్చున్నప్పుడు. కానీ మార్త అటు ఇటు తిరుగుతుంది. దేవుని స్వరం వినగలదా? వినలేదు. మేబీ కిచెన్లోకి, ఇంట్లోకి, యేసు దగ్గరికి అక్కడిక్కడి ఉరుకులు పరుగులుగా చేస్తోంది. దేవుని స్వరం వినలేదు. నేటి క్రైస్తవ సమాజంలో ఈ వాక్యం వింటున్న మీలో కూడా చాలామంది ఇలాగున్నారేమో. ఎన్ని పనులైనా చేస్తారేమో కానీ దేవుని మందులో కూర్చొని వాక్యం వినే ఓపిక చాలామందికి ఉండదండి. దేవుని స్వరం విందామనే ఓపిక ఉండదు. బైబిల్ చదవదామనే ఓపిక చాలామందికి ఉండదు. దేవుని స్వరం వింటేనే కదా దేవుని యొక్క హృదయ వాంఛ ఏంటో అర్థమయ్యేది, దేవుని యొక్క చిత్తం ఏంటో అర్థమయ్యేది. కూర్చోవాలి దేవుని సన్నిధిలో, నెమ్మదిగా ఉండాలి. నీ హృదయం నెమ్మదిగా పెట్టుకో, టైం తీసుకో, నీ ఇంట్లో ఒక రూమ్లో కూర్చో, ప్రార్థన చేసుకో, నీ హృదయంలో ఉన్న కలవరం అంతా తొలగించేసుకో, నెమ్మదిగా కూర్చో, హృదయంలో చక్కటి శాంతిని పెట్టుకో. నాతో మాట్లాడు ప్రభువా అని ప్రార్థన చేసుకొని వాక్యాన్ని చదువు. దేవుని యొక్క మెల్లని స్వరం నీకు వినపడుతుంది. అంతేగాని నీ హృదయం నిండా కలవరం పెట్టుకొని, ఐహిక విచారాలు పెట్టుకొని, బాధ పెట్టుకొని, వేదన పెట్టుకొని, పగలు కక్షలు హృదయం నిండా పెట్టుకొని దేవుని స్వరం వినాలంటే నువ్వు వినలేవు. దేవుని స్వరం మెల్లనైనది. ఆయన ఎవరితో మాట్లాడుతాడంటే ఇంకా కూర్చున్న వారితో, నెమ్మదిగా ఉండేవారితో మాట్లాడతాడు. గలిబిలిగా ఆయన మాట్లాడరు. ఆయన అల్లరికి కర్త కదా. అల్లరి ఉండే చోట యేసుక్రీస్తు ఉన్నాడు, నెమ్మదిగా ఉన్న చోట యేసుక్రీస్తు ఉంటారు. సమూయేలు మందిరంలో ఒక్కడున్నప్పుడు పిలిచాడు దేవుడు, గలిబిలిగా ఉన్నప్పుడు పిలిచాడు. మోషే కొండ మీద ఒక్కడున్నప్పుడు పిలిచాడు, మోషే మోషే. దేవుడు ఎప్పుడు స్వరాన్ని వినిపిస్తాడంటే, మీరు చదివితే ఆదికాండంలో దేవుడు ఆదాము హవ్వతో ప్రతి చల్లని పూట మాట్లాడేవాడంట. చల్లని పూట అంటే చక్కటి వెదర్, పీస్ఫుల్గా ఉన్న చోట, పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉన్న దగ్గర దేవుని స్వరం వినపడుతుంది. దేవుని స్వరం నీకు వినపడాలంటే నువ్వు ముందు నెమ్మదిగా ఉండాలి, నీ హృదయం పీస్ఫుల్గా ఉండాలి. అప్పుడు దేవుని స్వరం వినగలవు. దేవుని స్వరం నీకు చక్కగా వినపడుతుంది. కాబట్టి ఈ వాక్యం వింటున్న మీలో హృదయం నెమ్మది లేకుండా దేవుని స్వరం వినలేరు. కాబట్టి దేవుని స్వరం నువ్వు వినాలంటే, దేవుని స్వరాన్ని నువ్వు గుర్తుపట్టాలంటే, ఆయన బోధ నీకు అర్థం కావాలంటే, వాక్యం నీకు అర్థం కావాలంటే నీ హృదయం నెమ్మదిగా ఉండాలి. నువ్వు కూర్చోవాలి దేవుని సన్నిధిలో. అప్పుడు మాత్రమే నువ్వు దేవుని స్వరాన్ని వినగలవు. కీర్తన 46:10 ఉంటుంది, ఆయన సన్నిధిలో మనం ఊరుకుండాలి అంట. దేవుని సన్నిధికి వచ్చి ఊరుకుండు, మౌనంగా ఉండు, ప్రశాంతంగా కూర్చో. నీ హృదయాన్ని అంతా ఖాళీ చేసి దేవా నాతో మాట్లాడని చెప్పు, దేవుని స్వరం చక్కగా వింటావు. కాబట్టి కూర్చోవడం అనేది విశ్రాంతికి సాదృశ్యం, మొట్టమొదటిది. రెండవది, కూర్చోవడం అనేది దీనత్వానికి సాదృశ్యం. యేసుక్రీస్తు వారు పైన కూర్చున్నారు, మరియమ్మ క్రీస్తు పాదాల దగ్గర కూర్చోంది. ఏమండి, పాదాల దగ్గర కూర్చోవడం అంటే దీనత్వానికి సాదృశ్యం. అంటే ఒకవేళ మా టీచర్ దగ్గర కింద కూర్చున్నాను, లేదంటే నా తల్లిదండ్రుల దగ్గర కింద కూర్చుంటాను, ఎందుకంటే పెద్దలకు రెస్పెక్ట్ ఇస్తాను. దీనత్వానికి సాదృశ్యం కింద కూర్చోవడం అంటే. మరియమ్మ కింద కూర్చుంది, దీనత్వానికి సాదృశ్యం. దేవుని స్వరం ఎవరికి వినపడుతుందంటే దీనత్వం కలిగిన వారికి వినపడుతుంది. గర్విష్ఠులకు దేవుని స్వరం వినపడదు ప్రియుడా. నీ హృదయం నిండా గర్వం ఉందేమో, అతిశయం ఉందేమో, నేను పాటలు బాగా పాడగలను, వాయించగలను, బోధించగలను, పరిచర్య చేయగలను, నా దగ్గర డబ్బు ఉంది, అందం ఉంది అనుకుంటున్నావేమో. ఇవన్నీ పెట్టుకొని దేవుని స్వరాన్ని వినలేవు. దేవుని స్వరం ఎవరికి వినపడుతుందంటే దీనత్వం కలిగిన వారికి దేవుని స్వరం వినపడుతుంది. ఆయన గర్విష్ఠులను ఎదిరించి దీనులకు కృపానుగ్రహిస్తాడని వాక్యం సెలవిస్తుంది. దేవుని కృప ఎవరికి దొరుకుతుంది? దీనులకు మాత్రమే దొరుకుతుంది. కీర్తన 25:10 మీరు చూస్తే, ఆయన దీనులకు తన మార్గము నేర్పును అంట. దేవుడు ఎవరికి తన మార్గాలు తెలియజేస్తాడండి? దీనులకు తెలియజేస్తాడంట. ఆయన మార్గం ఎలా తెలుస్తుంది? మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా నీ చిత్తం ఏంటో నాకు తెలుపునా నా ఈ విషయంలో, నీ మార్గం ఏంటో మాకు చెప్పు తండ్రి అంటాం కదా. దేవుడు తన మార్గాన్ని ఎవరికి నేర్పిస్తాడంట? ఎవరికి తెలియజేస్తాడంట? దీనులకి. హృదయం నిండా గర్వం పెట్టుకొని, అతిశయం పెట్టుకొని, డంబం పెట్టుకొని, పాపం పెట్టుకొని దేవుని స్వరము మనకు వినపడదు ప్రియుడా. దేవుని స్వరం నీకు వినపడాలంటే నీలో దీనత్వం రావాలి. యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో చెప్తూ, 5వ అధ్యాయం మత్తయి రాసిన సువార్తలో చెప్తూ, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అన్నాడు కదా. దీనులకే పరలోక రాజ్యం, దీనులకే దేవుని స్వరం వినపడుతుంది, దీనులకే దేవుని చిత్తం తెలియజేయబడుతుంది, దీనులకే ఆయన స్వరం వినపడుతుంది. దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు, దేవుని మందిరానికి వచ్చినప్పుడు దీనుడై తగ్గించుకొని కూర్చో. ఎవరైతే దేవుని సన్నిధిలో దీనంగా కూర్చుంటారో దేవుడు వాళ్ళతో స్పష్టంగా మాట్లాడతాడు. గర్విష్ఠులతో దేవుడు మాట్లాడు, దేవుని స్వరం వాళ్ళకి వినపడదు. దేవుని సంఘాలలో పదవి వ్యామోహం కలిగి ఉండడము, లేదంటే నేను బాగా వాయించగలను, పాడగలను అనే గర్వం మనలో ఉంటే దేవుడు నీతో మాట్లాడు. అవి కేవలం నీ టాలెంట్ బేస్డ్గా ముందుకెళ్తున్నావు తప్ప దేవుని చిత్త ప్రకారం ముందుకెళ్ళడం లేని అర్థం. కానీ దేవుడు తన చిత్తాన్ని ఎవరికి బయలుపరుస్తాడంటే, దేవుడు తన స్వరాన్ని ఎవరికి వినిపిస్తాడంటే, ఆయన బోధ ఎవరికి అర్థమవుతుందంటే, ఎవరు ఆయన వాక్యాన్ని అర్థం చేసుకోగలరంటే దీనత్వం కలిగిన వారు. మరియమ్మ క్రీస్తు పాదాల దగ్గర కూర్చుంది అంటే దీనత్వానికి సాదృశ్యం. దేవుని వాక్యం అర్థం కావాలంటే నువ్వు దీనుడు కావాలి. దేవుని స్వరం నీకు వినపడాలంటే దీనుడు కావాలి. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో దేవుడు అంటాడు, మీరు చంటి బిడ్డల్లాంటి వారైతేనే
మీరు చంటి బిడ్డలు అంటే దేని గుర్తండి? దీనత్వానికి గుర్తు. వారి హృదయంలో కల్మషం ఉండదు, వాళ్ళ హృదయంలో పగ ఉండదు, వాళ్ళ హృదయంలో ఈర్ష్య ఉండదు, వాళ్ళు దీనులు. అలాంటి వారికే పరలోక రాజ్యం వారు. అలాంటి వారితో నేను మాట్లాడుతున్నాడు దేవుడు. కాబట్టి ఈ వాక్యం వింటున్న నీలో దేవుని స్వరం వినాలని ఆశ ఉంది, కానీ నీలో దీనత్వం లేదేమో. దేవుడు ఈరోజు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. దీనత్వాన్ని కలిగి ఉండు, తగ్గించుకో దేవుని సన్నిధిలో. దేవుడు తప్పకుండా నేను హెచ్చిస్తాడు. బాప్తిస్మిచ్చి యోహాను అంటాడు యేసుక్రీస్తు అని చూసి, ఆయన చెప్పుల వార అయినను ఇప్పటికి నేను అర్హుడను కానంటాడు, అంతగా తగ్గించుకుంటాడు బాప్తిస్మిచ్చి యోహాను. యాకోబు అంటాడు పాత నిబంధనలో, నేను పురుగు వంటి వాడని అంటాడు. భక్తులందరూ తగ్గించుకున్నారు, దీనులయ్యారు ప్రభు సన్నిధిలో. అందుకే వాళ్ళు దేవుని చేతిలో బలంగా వాడబడ్డారు, దేవుని స్వరాన్ని వినగలరు, దేవుని చిత్తాన్ని తెలుసుకునగలిగారు. కానీ నీలో అహంకారము, గర్వం పెట్టుకుని దేవుని స్వరం వినాలంటే నువ్వు వినలేకపోతున్నావేమో. దేవుడు సెలవిస్తుంటున్నాడు, దీనులకు మాత్రమే ఆయన స్వరం వినపడుతుంది. మూడోదిగా ఆయన స్వరం ఎవరికి వినపడుతుందంటే ఇంకా లోబడే వారికి వినపడుతుంది. ఇక్కడ మీరు గమనిస్తే ఇది యజమాని సన్నిధిలో శిష్యుని వైఖరితో పోల్చబడింది. దేవుడు యజమాని, మనం శిష్యులం. అలాగైతే యజమాని మాటకి, గురువు మాటకి శిష్యుడు లోబడితే ఆశీర్వాదం ఉంటుందో, దేవుడు చెప్పిన మాటలకే, ఆయన ఇచ్చిన బోధకి, ఆయన నీతో చెప్పిన మాటలకి, నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలకి నువ్వు లోబడితే నీకు ఆశీర్వాదం ఉంటుంది. మరియమ్మ క్రీస్తు పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వింటుంది, ఆయనకు లోబడుతుంది, వాక్యానికి లోబడుతుంది. చాలా మందిలో ఉండే బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఇంకా దేవుని వాక్యానికి లోబడరు. దేవుని స్వరం వినపడుతున్నా కానీ దేవుని వాక్యానికి విధేయత చూపించరు. దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చుంటారు నెమ్మదిగా, దేవుని సన్నిధిలో వచ్చి దీనత్వం కలిగి ఉంటారు. దేవుని స్వరం వినపడుతుంది కానీ ఆ వాక్యానికి లోబడరండి. దేవుని వాక్యానికి లోబడకపోతే చాలా నష్టపోతావు ప్రియుడా. దేవుని వాక్యానికి నువ్వు లోబడాలి, దేవుని మాటకు నువ్వు లోబడాలి. లోబడితే గొప్ప ఆశీర్వాదం ఉందంటాడు దేవుడు. దేవుని వాక్యానికి విధేయత చూపించాలి. బైబిల్ ముందరేసి చదువుతున్నప్పుడు, దేవా నాతో మాట్లాడినప్పుడు, దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఆ మాటకి విధేయత చూపించాలి. దేవుడు అబ్రహాంకి చెప్పాడు, అబ్రహామా నువ్వు లేచి ఇక్కడి నుంచి వెళ్ళమన్నప్పుడు అబ్రహాము వెనక ముందు ఆలోచించకుండా లేచి వెళ్ళిపోయాడండి. నువ్వు నేను చేయగలమా? ఎక్కడ వెళ్ళాలో తెలియకనే వెళ్ళిపోయాడంట అబ్రహాం. అది అండి లోబడ్డం అంటే. అందుకే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అందుకే అబ్రహాం విశ్వాసులకు తండ్రి అయ్యాడు, లోబడ్డాడు. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు, దేవుడు నీకు ఏదైనా చెప్తున్నప్పుడు దానికి లోబడుతున్నావా? లోబడు, ఆశీర్వాదం ఉంటుంది. దేవుని వాక్యం అంటే ఏంటి తెలుసా? ఆయన హృదయవాంఛ. దేవుడు నీ జీవితంలో ఏది చేయాలనుకుంటున్నా అది నీతో మాట్లాడుతున్నప్పుడు నీకు చేస్తే ఆశీర్వాదం వస్తుంది ప్రియుడా. అది కాకుండా నువ్వు అతిక్రమిస్తే చాలా నష్టపోవాల్సి వస్తుంది, చాలా బాధపడాల్సి వస్తుంది, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరియమ్మ క్రీస్తు పాదాల దగ్గర కూర్చొని దేవుని వాక్యాన్ని వింటుంది. అది ఉత్తమమైనది అన్నాడు దేవుడు. ఎన్ని పరిచర్యలున్నా, ఎన్ని చేసినా కానీ వాక్యం వినడం, దేవుని స్వరం వినడం చాలా ప్రాముఖ్యం. నాలాంటి బోధకులు ఎవరైనా వాక్యం వింటున్నట్లయితే దేవుని స్వరం వినకుండా, దేవుని చిత్తం తెలుసుకోకుండా, దేవుని మార్గాల్లో తెలుసుకోకుండా నువ్వు ఎంత పరిచర్య చేసినా అది వ్యర్థమే సహోదరి సహోదరుడా. దేవుని స్వరం వింటున్నావా? ఉదయం లేచి ఆయన సమయాన్ని ఆయనకి ఇస్తున్నావా? దేవుని సమయం దేవునికి ఇస్తుంటున్నావా? వాక్యం సమయం వాక్యానికి ఇస్తుంటున్నావా? దేవుడు నీతో మాట్లాడే అవకాశాన్ని ఇస్తున్నావా? ఏదో తూతు మంత్రంగా ఉదయం లేచి 5 నిమిషాలు ప్రార్థన చేస్తున్నావా అంతేనా? రాత్రి పడుకునేటప్పుడు ఒక 5 నిమిషాలు చేస్తున్నావు అంతేనా? ఇక మళ్ళా మరి ఎలాగ దేవుని స్వరాన్ని వినగలవు? మరి ఎలాగ దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోగలవు? బైబిల్ ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని ఆశిస్తున్నాడు. మీలో చాలామంది రోజు బైబిల్ చదువుతున్నారండి. చదువుతున్నా కానీ మీకు వాక్యం ఎందుకు అర్థం కావడం లేదంటే మీలో, మీ హృదయంలో నెమ్మది లేదు, మీలో దీనత్వం లేదు, మీలో లోబడే తత్వం లేదు. కాబట్టి దేవుని స్వరం మీకు అర్థం కావడం లేదు. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్న అంశం ఏంటంటే, ఇంకా ప్రతి దినం దేవుని స్వరం నువ్వు వినుచున్నావా? నీ అనుదిన కార్యక్రమాలలో దేవుని స్వరం వింటున్నావా? ప్రభా నీ చిత్తం మీద నాకు బయలుపరచు అని మాట్లాడుతున్నావా దేవునితో? ఒకవేళ దేవుని స్వరం నువ్వు వినలేకపోతున్నావంటే ఏంటి ఆ ఆటంకం? నీ హృదయంలో నెమ్మది లేదా? లేక నీలో దీనత్వం లేదా ఆత్మలో? లేదా దేవుని వాక్యానికి నువ్వు లోబడే తత్వం కనపరచడం లేదా? పరీక్షించుకో. ఈరోజు దేవుడు నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతుంటున్నాడు. మన దేవుడు మాట్లాడే దేవుడు అండి. మన దేవుడు చెవులుండి వినే దేవుడు, కళ్ళుండి చూసే దేవుడు. అంతటి గొప్ప దేవుని మనం కలిగి ఉంటున్నాం. మనమందరం కూడా ఒక ప్రార్థన చేయాలి. సమూయేలు వలె, నీ దాసుడు ఆలకించుచున్నాడు, నీ స్వరము వినిపించు అని. దేవుని స్వరం వినే ఆధిక్యతలకు మనం రావాలి. దేవుని స్వరం వినే కృపలేకి మనం రావాలి. అప్పుడు మాత్రమే ఆయన చిత్తాన్ని మనం కనుగొలం. అర్థమవుతుందా? కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని స్వరాన్ని వినాలంటే నువ్వు క్రీస్తు పాదాల దగ్గర కూర్చోవాలి. అదే ఉత్తమమైనది. ఎన్ని పనులున్నా సరే పక్కన పెట్టి దేవుని స్వరాన్ని విను. వాక్యం చదువు రోజు, వాక్యం విను రోజు, ధ్యానించు వాక్యాన్ని. యెహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించు, దివారాత్రం ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు భక్తుడు కీర్తన 1వ అధ్యాయంలో. కాబట్టి ధ్యానించు దేవుని వాక్యాన్ని, దేవుని స్వరాన్ని విను, దేవుని యొక్క మాటను కనిపెట్టు, ఆయన చిత్తాన్ని తెలుసుకో, ఆయన మార్గాన్ని అనుసరించు.
దేవుని జీవితంలో అద్భుతాలు చేయబోతుంటున్నాడు. ఇంకెంతకాలం ఇలాగ దేవుని వాక్యం చదవకుండా? ఇంట్లో బైబిల్ ఉంటే సరిపోదండి, నీ హృదయంలో బైబిల్కి రావాలి. నీ హృదయంలోకి బైబిల్ రావాలి. దేవుని స్వరాన్ని వినాలి, కనిపెట్టాలి. అప్పుడు నీ జీవితం ఉన్నతంగా ఆశీర్వదించబడుతుంది. ఈ రోజు తీర్మానం చేయి, ప్రభువా నేను బైబిల్ చదువుతాను, నీ వాక్యాన్ని వింటాను, నీ స్వరం వింటాను, నీతో సమయం గడుపుతాను, నీ పాదాల దగ్గర కూర్చుంటాను, అవసరమైనది అదొకటే అని గ్రహించు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఉదయం వెళ్తే సాయంత్రం వస్తున్నాం, ఇంటికి రెస్ట్ లేకుండా పనిచేస్తున్నాం, ఉపయోగం లేదు. అవసరమైనది ఒకటే ఏంటి? ఉత్తమమైనది ఒకటే ఏంటి? యేసు పాదాల దగ్గర కూర్చొని బోధ వినడమే, యేసయ్య మాట వినడమే, యేసయ్య స్వరం వినడమే అన్నిటికంటే ఉత్తమమైనదని దేవుడు సెలవిస్తుంటున్నాడు. తీర్మానం చేయండి, దేవా నీ స్వరం వింటానయ్యా అని ప్రార్థన చేయండి. ఒకవేళ ఆయన స్వరం వినపడకుండా అభ్యంతరంగా ఉన్నది ఏదైనా సరే దాన్ని తొలగించండి. దేవుడు మీ కుటుంబాన్ని మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోక తండ్రి, నీకు వందనాలు. చెప్పబడిన వాక్యం దీవించుము, ప్రతి కుటుంబాన్ని పేరు పేరున ఆశీర్వదించుము. వ్యాధి బాధలు కష్టాలు నష్టాలు కూడా వెళ్తున్న ప్రతి బిడ్డను కూడా విడుదలిమ్మని ప్రార్థిస్తూ, సైతాన్ శక్తులు యేసు నామమున బంధించమని ప్రార్థిస్తూ, ప్రతి కుటుంబాన్ని దీవించము. ఎందరైతే వాక్యం వింటున్నారో వారిని ఆశీర్వదించమని, నీ స్వరం వినగలుగుటకు కృపను గ్రహించమని యేసయ్య నామమున ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ సందేశం మిమ్మల్ని అందరినీ బలపరిచిందని అనుకుంటున్నాను. ఒకవేళ మిమ్మల్ని బలపరిచి ఉంటే ఈ కార్యక్రమాన్ని అనేక మందికి తెలియచేయండి, షేర్ చేయండి. ఈ చిన్న పరిచయాలు మీరందరూ సహకరించండి. కడప జిల్లా మైదుకూరులో మేము సేవ చేస్తున్నాం. యేసయ్య జీవ ప్రత్యక్షత మినిస్ట్రీస్ ద్వారా మా కోసం ప్రార్థన చేయండి. దేవుని పిలుపు అందుకుని అక్కడ 2 సంవత్సరాలు సేవ చేస్తున్నాం. చిన్న రూమ్ రెంట్కి తీసుకొని సేవ చేస్తున్నాం. పేదవారి మధ్య, విద్య లేని వారి మధ్య పనిచేస్తుంటున్నాం. మాకు మందిరం స్థలం కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మందిరానికి స్థలం ఇచ్చేలాగన, సహకరించేలాగన, ఆర్థికంగా మమ్మల్ని బలపరచలాగన మీరందరూ ప్రార్థన చేయండి. నిజంగా దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నట్లయితే, ఈ పరిచయ కొరకు సహకరించాలని దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. లేకుంటే మీ యొక్క అమూల్యమైన బహుమానం లేదా కానుకను మీరు మాకు పంపించవచ్చు. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించును గాక. ఆమేన్.